మనకి మూత్ర సంఘటనం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక 2 మూత్రపిండాలు పనిచేయకపోతే ఏమవుతుంది అనేది చూద్దాం. ఇన్ కేస్ మనకి 2 మూత్రాలు పనిచేయట్లేదు అంటే మన శరీరంలో తయారైన వ్యర్థ పదార్థాలు ఏవైతే అమోనియాకు సంబంధించిన వ్యర్థ పదార్థాలు, ఇంకా మన స్టేజ్లో మన బాడీలో జీవక్రియలు జరిగిన తర్వాత ఏవైతే వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయో ఆ వ్యర్థ పదార్థాలు బయటకు పోకుండా శరీరంలోనే ఉంటాయన్నమాట. ఓకేనా? ఆ శరీరంలోనే రక్తంలో పేరుకుపోవడాన్ని యురేమియా అంటాం. ఓకేనా? యురేమియా. మన శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడాన్ని యురేమియా కండిషన్ అని పిలుస్తాం. 2 కిడ్నీస్ ఫెయిల్ అవ్వడాన్ని ఏమంటామంటే ESRD అని పిలుస్తాం. ESRD అంటే ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజ్. ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజ్ అని పిలుస్తాం. ఓకేనా? దేన్ని? 2 కిడ్నీలు పనిచేయని స్థితిని. ఆ 2 కిడ్నీలు పనిచేయకపోతే ఏమవుతుందంటే మన శరీరంలో తయారైన వ్యర్థాలు మొత్తంతో మన బాడీలోనే అక్యుములేట్ అయ్యి పేరుకుపోయి ఉండే కండిషన్ని యురేమియా అని పిలుస్తాం అన్నమాట. ఈ కిడ్నీలు పనిచేయకపోతే ఏం చేస్తారంటే మనకి డయాలసిస్ అనేది ఒక ప్రాసెస్ ఉంది. డయాలసిస్ అనే ప్రక్రియ ద్వారా మనకి శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలని బయటకు తీస్తారు. ఓకేనా? ఒక డయలైజింగ్ యంత్రం అనేది ఉంటుంది. ఇందులో సెల్లోఫేన్తో తయారు చేసిన ట్యూబ్స్ లాగా ఇలా ఉంటుంది. ఓకేనా? సెల్లోఫేన్తో తయారు చేసిన ట్యూబ్స్ లాగా. ఇక్కడ పేషెంట్ ఉన్నారనుకోండి, ఒక ధమని నుంచి ఒక ముఖ్యమైన ధమని నుంచి, మెయిన్ ధమని నుంచి రక్తాన్ని తీసి ఈ డయలైజింగ్ యంత్రంలోకి ప్రవేశపెడతారు. ఓకేనా? ఇవేంటంటే ఈ సెల్లోఫేన్ ట్యూబ్స్లో ఉన్నవి ఏంటంటే మన రక్తంతో సమానమైన ఫ్లూయిడ్ అది. ఓకేనా? మన రక్తంతో సమానమైన ఫ్లూయిడ్ అది. కాకపోతే మన బాడీలో మనం పంపించే రక్తంలో నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. దీంట్లో ఈ డైలైజింగ్ ఫ్లూయిడ్లో ఏంటంటే నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు అనేవి ఉండవు. ఓకేనా? మనం పంపించే బ్లడ్లో మన బాడీ నుంచి ఏదైతే మనం డయాలసిస్ చేస్తామో ఆ పేషెంట్ బ్లడ్ అనేది మనం డైలైజింగ్ ఫ్లూయిడ్ లేదా డైలైజింగ్ యంత్రంలోకి పంపిస్తాం కదా. ఆ యంత్రంలో ఉండే ఫ్లూయిడ్ వచ్చేసి మనకి ఈక్వల్ టు బ్లడ్, రక్తంతో సమానంగా ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి నత్రజని వ్యర్థ పదార్థాలు ఉండవు. మనం పంపించే బ్లడ్లో మనకి నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు అనేవి ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మళ్ళీ ప్రాసెస్ జరుగుతుంది. ఏ ప్రాసెస్ అంటే ఇక్కడ సెల్లోఫేన్ ట్యూబ్స్లో నత్రజని వ్యర్థ పదార్థాలు ఉన్నాయి కదా, మనం పంపించిన వ్యర్థ పదార్థాలు లేవు. మనం పంపించిన ఫ్లూయిడ్లో మాత్రం వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య వ్యాపనం ద్వారా జరిగే ప్రాసెస్ ఏంటంటే ఈ వ్యర్థ పదార్థాలన్నీ ట్యూబ్స్లోకి వెళ్ళిపోతాయి. సెల్లోఫేన్ ట్యూబ్స్లోకి వ్యర్థ పదార్థాలు అబ్జర్వ్ చేసుకుంటుంది, శోషించుకుంటుంది. ఓకేనా? ఇట్లా ప్రయాణిస్తున్నప్పుడు ఆ ట్యూబ్స్ ద్వారా మనకి డయలైజర్ యంత్రం అనేది మన బ్లడ్లో ఉన్న నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు అనేవి ఈ డయలైజర్ యంత్రం శోషించుకుంటుంది. ఓకేనా? మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఒక సిర ద్వారా, అంటే క్లీన్ అయిన రక్తాన్ని, వ్యర్థ పదార్థాలు అంతా తొలగించబడిన రక్తాన్ని మళ్ళీ ఒక మెయిన్ సిర ద్వారా పేషెంట్కి ఎక్కిస్తారు. ఓకేనా? ఇలాగా రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియనే మనం హీమోడయాలసిస్ అంటాము. హీమోడయాలసిస్ అనే పేరుతో పిలుస్తాం అన్నమాట. ఓకేనా? ఇది డయాలసిసే కాకుండా వేరేది ఏదైనా ఉందంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే ఏంటంటే వాళ్ళ ఓన్ రిలేటివ్స్ రక్త సంబంధికులై ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఆర్గాన్ రిజెక్షన్ అనే ప్రక్రియ జరగకుండా ఉండడానికి. ఇన్ కేస్ మనకి వేరే వాళ్ళది ఎవరిదైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే కన్నా వాళ్ళ అంటే ఆర్గాన్ రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? వాళ్ళ ఆటోఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని ఆర్గాన్ రిజెక్షన్ అయ్యి ఎవరికైతే ఏ పేషెంట్కి అయితే వేసామో ఆ పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంది. ఓకేనా? సో బ్లడ్ గ్రూప్స్ అవన్నీ చూసి కరెక్ట్గా పేషెంట్కి కిడ్నీ అనేది మార్పిడి చేయాల్సి ఉంటుంది. కొంతమంది బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఆర్గాన్ డొనేట్ చేస్తూ ఉంటారు కొన్ని సంస్థల ద్వారా. ఓకేనా? అక్కడ ఎవరికైతే ఆర్గాన్స్ కావాలో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ సైట్లో ఆర్గాన్స్ అనేవి మనకి ఆ సైట్ నుంచి
అన్ని డీటెయిల్స్ ఇస్తే సివియారిటీ కండిషన్ని బట్టి, బ్లడ్ గ్రూప్ని బట్టి, బాడీ వాళ్ళ కండిషన్ని బట్టి మనకి ఆర్గాన్ అనేది కొంతవరకు కొన్ని ఆర్గాన్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇలా ఆర్గాన్ డొనేట్ చేసేవాళ్ళు ఎవరు చేస్తారు అంటే బ్రెయిన్ యాక్సిడెంట్లో సడన్ యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అవుతుంది చూడండి, అట్లాంటి వాళ్ళు మనకి అవయవ దానానికి, ఆర్గాన్ డొనేషన్కి ముందుకు వస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి విసర్జక అవయవాలు చూద్దాం. విసర్జక అవయవాలు అంటే ఇతర విసర్జక అవయవాలు, కిడ్నీలు కాకుండా ఇతర విసర్జక అవయవాలు. ఇతర విసర్జక అవయవాలు ఏమున్నాయంటే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ వాటి మెయిన్ ప్రక్రియ విసర్జన క్రియ కాదు, అయినా కూడా విసర్జక పదార్థాలు కొంత మొత్తంలో బయటకు పంపిస్తాయన్నమాట. కొన్ని జీవక్రియల్లో తయారైన విసర్జక పదార్థాలు వాటి క్రియ విసర్జన కాకపోయినప్పటికీ కూడా విసర్జక పదార్థాలను బయటకు తొలగించడం జరుగుతుంది. అవే అడిషనల్గా ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనకి ఊపిరితిత్తులు, లంగ్స్ అంటాం కదా, ఊపిరితిత్తులు, చర్మం, థర్డ్ వన్ వచ్చేసి కాలేయం. ఇట్లాంటివన్నీ మనకి అడిషనల్గా ఉన్న విసర్జక అవయవాలు, అదనపు విసర్జక అవయవాలు. ఎందుకంటే ఊపిరితిత్తుల యొక్క మెయిన్ ప్రక్రియ, మెయిన్ జీవక్రియ ఏంటంటే శ్వాసక్రియ. కానీ మనకి అవి కొంత మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ని, నీటి ఆవిరిని బయటికి పంపిస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి అనేది ఊపిరితిత్తుల ద్వారా బయటకు వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చర్మం ద్వారా చెమట రూపంలో కొంత అమోనియా అనేది బయటకు వెళ్తుంది. ఓకేనా? చెమట రూపంలో కొంత అమోనియా అనేది బయటకు వెళ్తుంది. ఈ చర్మంలో మనకి స్వేద గ్రంథులు ఉంటాయి కదా, స్వేద గ్రంథులు, ఆ స్వేద గ్రంథులు వచ్చేసి స్వేదాన్ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా? ఆ స్వేదం ద్వారా మనకి కొన్ని రకాలైన విసర్జక అవయవాలు, కొన్ని సాల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. అమోనియా కానీ యూరియాకి ఇట్లాంటి సంబంధించిన వాటి సాల్ట్స్, లవణాలు అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది చర్మం నుంచి. ఓకేనా? సెబేషియస్ గ్లాండ్స్ నుంచి సెబమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఆ సెబంలో కూడా వ్యర్థ పదార్థాలు అనేవి సెబం ద్వారా కూడా బయటకు రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది విసర్జన క్రియ అనమాట. ఇంకా కాలేయం ఏమేం చేస్తుంది? విసర్జన క్రియలో కాలేయం ఏం నిర్వర్తిస్తుందంటే మనకి ఆర్బీసీ సెల్స్ ఉన్నాయి కదా, అవి కాలేయంలోనే చనిపోతాయి అన్నమాట. ఓకేనా? గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అంటే మనం కాలేయం అని చెప్తాం కదా. సో అంటే ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటిక అని కూడా మనం కాలేయాన్ని పిలుస్తాం. ఈ కాలేయంలో ఆర్బీసీలు 120 days అయిన తర్వాత చనిపోతాయి కదా, అప్పుడు ఇందులో ఉన్న హీమోగ్లోబిన్ అనేది విచ్ఛిన్నం చెంది ఈ కాలేయంలో ఏం జరుగుతుందంటే ఆర్బీసీ చనిపోయిన తర్వాత హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం జరిగి యూరోక్రోమ్ మరియు బైలువర్డిన్ అనే పైత్యరస లవణాలు కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇందులో వ్యర్థాలు హీమోగ్లోబిన్ విచ్ఛిన్నమయ్యి ఇవి యూరోక్రోమ్, బైలువర్డిన్ వంటి పైత్యరస లవణాలు రిలీజ్ అవుతాయి. ఈ యూరోక్రోమ్ ఏం చేస్తుందంటే యూరిన్కి మూత్రానికి రంగునిస్తుంది. ఈ మూత్రం ద్వారా ఈ యూరోక్రోమ్ అనేది ఏంటంటే యూరిన్కి కలర్ ఇచ్చే పిగ్మెంట్ అనుకోవచ్చు. ఓకేనా? యూరిన్కి ఆ కలర్ ఎట్లా వచ్చిందంటే యూరోక్రోమ్ ద్వారా. ఓకేనా? ఇక్కడ హీమోగ్లోబిన్ ద్వారా విచ్ఛిన్నమైన ఈ యూరోక్రోమ్ అనేది మూత్రం ద్వారా బయటకు విసర్జించబడుతుంది. ఓకేనా? ఇంకా ఈ బైలురూబిన్ మరియు బైలువర్డిన్ అనేవి ఏంటంటే మనకి మలం ద్వారా విసర్జించబడతాయి. బైలురూబిన్ మరియు బైలువర్డిన్ అనేవి
మలం ద్వారా విసర్జించబడేవి. ఈ బైలురుబిన్ కానీ బైలువడిన్ కానీ యూరోక్రోమ్ కానీ మనకి హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం చెందడం వల్ల ఆర్బీసీ చనిపోయిన తర్వాత హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడేవే ఈ యూరోక్రోమ్ కావచ్చు, బైలురుబిన్ కావచ్చు, బైలువడిన్ కావచ్చు. ఇంకొక విసర్జక అవయవం ఏది ఉందంటే అదనపు విసర్జక అవయవం పెద్ద పేగును కూడా మనం ఒక విసర్జక అవయవంగా చూడవచ్చు. పెద్ద పేగులో ఏమవుతుందంటే మనకి అధికంగా ఉన్న కాల్షియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, ఐరన్ కావచ్చు, వాటి యొక్క లవణాలు అనేవి పెద్ద పేగు గోడల యొక్క ఉపకళా కణజాలం నుంచి బయటకు విసర్జించబడతాయి అన్నమాట. అధికంగా ఉన్న ఏంటవి ఒకసారి చెప్పండి నాతో పాటు. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్. కాల్షియం మరియు మెగ్నీషియం, ఐరన్ యొక్క లవణాలు వీటి యొక్క లవణాలు ఏంటంటే అధికంగా ఉన్న వీటి యొక్క లవణాలు పెద్ద పేగు గోడల యొక్క ఉపకళా కణజాలం ద్వారా మలంలోకి ప్రవేశించి మలం నుంచి విసర్జించబడతాయి. ఓకేనా? ఈవెన్ పెద్ద పేగు నుంచి కూడా మనకి కొంత విసర్జక పదార్థాలు అనేవి ఫామ్ అవ్వడం చూస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి కొంత మొత్తంలో అంటే చాలా % కొద్ది మొత్తంలో అమ్మోనియా అనేది కన్నీళ్లు మరియు లాలాజలం ద్వారా కూడా విసర్జించబడుతుంది. ఓకేనా? కొద్ది మొత్తంలో అమ్మోనియా అనేది కన్నీరు మరియు లాలాజలం ద్వారా కూడా విసర్జించబడుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు అధికంగా ఉన్న అడిషనల్ విసర్జక అవయవాలు ఏంటో చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు విసర్జక అవయవాల గురించి చూద్దాం. ఏ జీవిలో ఏమేమి అవయవాలు విసర్జనకు ఉపయోగపడుతున్నాయి ఏంటనేది చూద్దాం. మనకి పరిణామ క్రమంలో విసర్జక అవయవాలు అనేవి వివిధ రకాలుగా అభివృద్ధి చెందడం చూసాం. విసర్జక అవయవాలు పరిణామ క్రమంలో వివిధ రకాలుగా అభివృద్ధి చెందడం చూసాం. ఫస్ట్ మనకి ఏంటంటే ఏకకణ జీవుల్లో వచ్చేసి నీటి ప్రసరణనే విసర్జకాంగంగా ఉపయోగించుకోవడం జరిగింది. అంటే బయటకు స్పంజికల్ లాంటివి చూస్తే కనుక స్పాంజెస్ ఏం చేస్తాయంటే మన నీటిని పీల్చుకుంటాయి కదా. నీటి ద్వారానే లోపలికి నీరు వస్తుంది. దానిలోనే ఆహార పదార్థాలు, దానికి అవసరమైన పదార్థాలు అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ నీరు బయటకు పంపించినప్పుడు ఆ నీటి ద్వారానే మళ్ళీ విసర్జక అవయవాలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? ఈ విధంగా విసర్జన క్రియ స్పాంజెస్లో లేదా స్పాంజికల్లో జరుగుతుంది. అమీబా లేదా పారామిషియం లాంటి ఏకకణ జీవుల్లో వచ్చేసి అమీబా లేదా పారామిషియం లాంటి జీవుల్లో వచ్చేసి మనకి సంకోచ రిక్తిక అనేది విసర్జక అవయవంగా పనిచేస్తుంది. సంకోచ రిక్తిక ఏం చేస్తుందంటే జీవిలో కణంలో తయారైన విసర్జక పదార్థం, అవి ఏకకణ జీవులు కదా, సో ఒక కణమే ఉంటుంది. ఆ కణంలో తయారైన విసర్జక పదార్థాలు అనేవి సంకోచ రిక్తిక గ్రహించి వాటిని తీసుకొని జీవి చివరికి వచ్చి బయటకు వచ్చి పగిలిపోతుంది అనమాట. సో విసర్జక పదార్థాలు బయటికి రిలీజ్ చేయబడతాయి. ఆ విధంగా విసర్జన క్రియ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది అమీబా అనుకోండి. అమీబా ఓకేనా? ఇక్కడ సంకోచ రిక్తిక అనేది ఉంది. ఈ రిక్తిక అనేది కొంచెం కదులుతూ ఏం చేస్తుందంటే కణంలో ఉన్న విసర్జక పదార్థాలు అనేవి సంకోచ రిక్తిక తీసుకుంటుంది అనమాట. తర్వాత ఇది కదులుతూ ఇక్కడ వరకు వచ్చి బయటకు వచ్చి బ్లాస్ట్ అయిపోతుంది. ఓకేనా? బయటకు వచ్చి బ్లాస్ట్ అయిపోవడం వల్ల సంకోచ రిక్తికలో ఉన్న విసర్జక పదార్థాలు అనేవి బయటకు రిలీజ్ చేయబడతాయి. సో ఈ విధంగా మనం పారామిషియం మరియు అమీబా లాంటి ఏకకణ జీవుల్లో ఈ విధమైన విసర్జనను చూస్తాం అన్నమాట. ఓకేనా? స్పంజికలు మరియు సిలిండ్రేటా వర్గాల వాటికి ఎటువంటి విసర్జక అవయవాలు లేవు. అవి నీటి ప్రసరణనే విసర్జక అంగాలుగా ఉపయోగించుకుంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఏ జీవిలో ఏ అవయవాలు ఉన్నాయి ఏంటనేది. విసర్జక అవయవాలు మనం ఇప్పుడు ప్రోటోజోవాలో కన్నా చూసుకున్నట్లయితే వ్యాపనం ద్వారా విసర్జన జరుగుతుంది. వ్యాపనం అంటే ఏంటి అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు
ఫర్ ఎగ్జాంపుల్ బయట అధిక గాఢత ఉంది, జీవిలో అధిక గాఢత ఉంది, అంటే మన విసర్జక పదార్థాలు అనేవి అధిక గాఢతలోనే ఉంటాయి కదా. సో విసర్జక పదార్థాలు అధిక గాఢతలో ఉంది, బయట నీటిలో తక్కువ గాఢతలో ఉంది, ఇక్కడ ఎక్కువ గాఢతలో ఉంది. సో ఇక్కడ నుంచి ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి ఈ లోపల ఉన్న వ్యర్థ పదార్థాలు అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా. ఈ విధంగా విసర్జన అనేది జరుగుతుంది, వాటర్లోకి వెళ్ళిపోతాయి వ్యర్థ పదార్థాలు జీవి నుంచి. ఈ విధంగా ప్రోటోజోవాల వ్యాపనం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి పోరిఫెరా మరియు సెలింట్రేటాలో నీటి ప్రసరణ ద్వారానే జరుగుతుంది. నీటిని జీవి లోపలికి వచ్చినప్పుడు దాంతోపాటు ఆహార పదార్థాలు, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అవి వాటర్లో ఉన్న వాటిని గ్రహించుకొని మళ్ళీ నీరు బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఈ విసర్జక పదార్థాలు కూడా ఆ నీటితో పాటు బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా. ఇదే నీటి ప్రసరణ ద్వారా విసర్జన అనేది మనకి ప్రోటోజోవా మరియు సెలింట్రేటాల్లో కనిపిస్తుంది. ఇంకా నెమటోడా జీవుల్లో వచ్చేసి మనకి రెన్నెట్ కణాలు అనే ఒక స్పెషల్ సెల్స్ అనేవి అభివృద్ధి చెంది ఉన్నాయి. ఓకేనా. నెమటోడాలో. అనిలిడాలో వచ్చేసి నెఫ్రీడియా ద్వారా మనకి వేస్టేజ్ అనేది లేదా అమోనియా సంబంధిత వ్యర్థ పదార్థాలు లేదా ఏదైతే విసర్జక పదార్థాలు జీవి విసర్జించాలో ఆ విసర్జక పదార్థాలు అనేవి నెఫ్రీడియా ద్వారా మనకి బయటకు వెళ్ళిపోతాయి. ఓకేనా. ఆర్థ్రోపోడాలో వచ్చేసి హరిత గ్రంథులు లేదా మాల్పీజియన్ కణాలు అంటాం. హరిత గ్రంథులు అంటే ఏంటంటే గ్రీన్ గ్లాండ్స్ అనమాట. అన్ని ఆర్థ్రోపోడా జీవుల్లో మనకి హరిత గ్రంథులు లేదా మాల్పీజియన్ ట్యూబ్యూల్స్ అనేవి, మాల్పీజియన్ నాళికలు అనేవి విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మొలస్కాలో ఏ విసర్జక అవయవం ఉందంటే మొలస్కాలో వచ్చేసి మెటానెఫ్రీడియా. మొలస్కాలో మెటానెఫ్రీడియా అనే విసర్జక అవయవం డెవలప్ అయి ఉంది. దేనికంటే విసర్జక పదార్థాలను బయటకు పంపించడానికి. ఓకేనా. మొలస్కా తర్వాత మనకి ఎకైనోడర్మేటా. ఎకైనోడర్మేటా వచ్చేసి మనకి జల ప్రసరణ వ్యవస్థ. జల ప్రసరణ వ్యవస్థ, దీన్ని ఏమన్నా వాటర్ వాస్కులర్ సిస్టమ్ అంటాం. మనం ఆల్రెడీ పైన చెప్పుకున్నాం నీటి ప్రసరణ ద్వారా అని. అది వేరు, ఇది వేరు. ఓకేనా. ఎకైనోడర్మేటాలో జరిగే జల ప్రసరణ వేరు, నీటి ప్రసరణ ద్వారా జరిగే విసర్జన వేరు అనమాట. ఓకేనా. ఇది మనకి పై క్లాసులో హైయర్ క్లాసెస్లో వస్తుంది, అప్పుడు క్లియర్గా చెప్పుకుందాం. ఓకేనా. ఇప్పుడు మాత్రం ఎకైనోడర్మేటాలో విసర్జన దేని ద్వారా జరుగుతుందంటే జల ప్రసరణ వ్యవస్థ, అంతవరకే మనకి బిట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కార్డేటా మీన్స్ ఇంకా అన్ని సరీసృపాలు కావచ్చు, పక్షులు, హ్యూమన్ బీయింగ్స్, మ్యామెల్స్ అంటే క్షీరదాలు వీటిలో విసర్జక అవయవాలు ఏంటి అంటే మూత్రపిండాలు, హై ఆర్గానిజమ్స్ అంటే హై డెవలప్డ్ ఆర్గానిజమ్స్ లాంటివి, అండ్ లైక్ సరీసృపాలు కావచ్చు, క్షీరదాలు కావచ్చు, పక్షులు కావచ్చు. వీటిలో వచ్చేసి మనకి మూత్రపిండాలు అనేవి విసర్జక అవయవంగా పనిచేస్తున్నాయి. ఈ ఈ విసర్జక అవయవాల చార్ట్ అనేది కంపల్సరీ నేర్చుకోండి. మనకు ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది, టెట్ ఆర్ డిఎస్సి ఏదైనా కూడా. ఈ విసర్జక అవయవాలు మాత్రం ఇన్కేస్ మీకు గుర్తుండకపోతే ఏదైనా కోడ్ పెట్టుకోండి. ఓకేనా. మళ్ళీ ఒకసారి అన్నీ చూద్దామా. ప్రోటోజోవాలో వచ్చేసి మనకి దేని ద్వారా కణం ఉపరితలం నుండి వ్యాపనం ద్వారా. ఓకేనా. పోరిఫెరా మరియు సెలింట్రేటాలో అయితే నీటి ప్రసరణ అన్ని కణాల్లో జరుగుతుంది. ఎవ్రీ సెల్లో నీటి ప్రసరణ అనేది జరుగుతుంది పోరిఫెరా మరియు సెలింట్రేటాలో. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లాటిహెల్మింథిస్లో జ్వాలా కణాలు లేదా ఫ్లేమ్ సెల్స్ అంటాం. ఫ్లేమ్ సెల్స్. ఓకేనా. ప్లాటిహెల్మింథిస్లో ఫ్లేమ్ సెల్స్. ఓకేనా. నిమటోడా లేదా నిమాటిహెల్మింథిస్లో రెండెట్ కణాలు మరియు అనిలిడాలో వచ్చేసి నెఫ్రీడియా. ఓకేనా. ఆర్థ్రోపోడా వచ్చేసి మనకి
ఆర్థ్రోపోడాలో వచ్చేసి హరిత గ్రంథులు మరియు హరిత గ్రంథులు లేదా లేదా గ్రీన్ గ్లాండ్స్ అని కూడా అంటాం వాటిని. లేదా ఇంకొకటి వచ్చేసి మాల్పీజియన్ ట్యూబ్యూల్స్ లేదా మాల్పీజియన్ నాళికలు. మొలస్కాలో వచ్చేసి మెటానెఫ్రీడియా. ఓకేనా, మొలస్కాలో మెటానెఫ్రీడియా. ఎకైనోడర్మేటాలో జల ప్రసరణ వ్యవస్థ. ఓకేనా, ఎకైనోడర్మేటాలో జల ప్రసరణ వ్యవస్థ. మరియు సరీసృపాలు కానీ పక్షులు కానీ క్షీరదాల్లో వీటన్నిటిలో ఊపిరితిత్తులు అనమాట. ఓకేనా, ఇది బాగా గుర్తుండాలి మీకు. నెక్స్ట్ వచ్చేసి మనం మొక్కల విసర్జన గురించి చూద్దాం. మొక్కల్లో విసర్జన క్రియ కన్నా చూసుకున్నట్లయితే మొక్కలు కూడా విసర్జక పదార్థాలు ఉంటాయా అంటే అవును, ఉంటాయి. ప్రత్యేకించి మనుషులకు ఉన్నట్టు లేదంటే ఇతర జీవులకు ఉన్నట్లు ప్రత్యేకమైన విసర్జక అవయవాలు ఏవైనా ఉన్నాయా మొక్కల్లో అంటే ఏమీ లేవన్నమాట. ఓకేనా, అది మనకి శ్వాసక్రియ. మొక్కలు రాత్రిపూట ఏంటంటే ఎక్కువ శ్వాసక్రియ జరుపుకుంటాయి. మొక్కల్లో శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరిని వ్యర్థ పదార్థాలుగా రిలీజ్ చేస్తాయి అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి అనే దాన్ని శ్వాసక్రియలో రిలీజ్ చేస్తాయి. అదే కిరణజన్య సంయోగ క్రియలో అయితే కిరణజన్య సంయోగ క్రియలో ఏం వ్యర్థాలు ఉంటాయి? ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. ఆక్సిజన్ని వాతావరణంలోకి రిలీజ్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఓకేనా, అదే విధంగా శ్వాసక్రియ అయితే కనుక CO2 కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరిని, అదే కిరణజన్య సంయోగ క్రియ అయితే ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇవేంటంటే పత్రాల్లో అయితే పత్ర రంధ్రాల ద్వారా, అదే కాండంలో అయితే లెంటిసెల్స్ ద్వారా బయటకు వాతావరణంలోకి రిలీజ్ చేయడం మనం గమనిస్తాం అన్నమాట. ఓకేనా, ఇంకా వీటి ఉన్న వ్యర్థ పదార్థాలు అంటే వాటికి ఉపయోగపడే నీరు, వ్యర్థంగా ఉన్న నీరు ఏం చేస్తుందంటే బిందు స్రావంగా రిలీజ్ చేస్తాయి అన్నమాట వాతావరణంలోకి. బాష్పోత్సేకం అనే ప్రక్రియ జరుపుకొని, బాష్పోత్సేకం అనే ప్రాసెస్ జరుపుకొని, బాష్పోత్సేకం అంటే ఏంటి? నథింగ్ బట్ ట్రాన్స్పిరేషన్ మీన్స్ మొక్కలో అధికంగా ఉన్న నీరు అనేది వాతావరణంలోకి కోల్పోతుంది నీటి ఆవిరి రూపంలో. దాన్ని మనం బాష్పోత్సేకం అంటారు. దానికి అవసరం లేని నీరు బయటకు కోల్పోతుంది. అంటే అవసరం లేని నీరు అంటే దానికి వ్యర్థ పదార్థమే కదా. సో ఆ బాష్పోత్సేకం ద్వారా బయటికి పంపించే నీరు కూడా వ్యర్థం అన్నట్లే కదా, అది కూడా ఒక వ్యర్థ పదార్థమే. సో అది కూడా బాష్పోత్సేకం ద్వారా కోల్పోతుంది అనమాట అధికంగా ఉన్న నీటిని బిందుస్రావం రూపంలో అట్లా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేమైనా పదార్థాలు ఉంటాయి కదా, వాటిని విష పదార్థాలు లాంటివి, ఇంకా విసర్జక పదార్థాలు లాంటివి ఉంటాయి. వాటిని ఏం చేస్తాయి అంటే ఆకుల్లో కానీ కొమ్మల్లో కానీ పత్రాలకు కానీ పండ్లలో కానీ నిల్వ ఉంచుకుంటాయి. ఎందుకంటే ప్రొటెక్షన్ కోసం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ఫలాలు పాయిజనస్ తినకూడదు అంటాము. జిల్లేడు ఉమ్మెత్తకాయ ఉంది, అది పాయిజన్ అంటారు, దాన్ని తినరు. ఓకేనా, ఎందుకంటే దానిలో ఏమో వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. ఆ వ్యర్థ పదార్థాల వల్ల మనం చనిపోతాం. విష పదార్థం అది. ఎందుకు అంటే ఆ విష పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచో రాలేదు, అది మనకి మొక్కలో దాని వ్యర్థ పదార్థాలు అనేవి ఫలంలో నిల్వ ఉంచుకుందాం ఉమ్మెత్త చెట్టు అనేది. ఓకేనా, ఇంకేమైనా కొన్ని ఆకులు పాయిజనస్ లీవ్స్ ఉంటాయి, వాటిని తినకూడదు. కాండాల్లో విష పదార్థాలు ఉంటాయి, వాటిని తినకూడదు అంటాం కదా. ఇట్లా ఫలాలు కావచ్చు, ఆకులు, పత్రాలు, కాండాలలో ఈ మొక్కలు ఏం చేస్తాయంటే వాటి యొక్క వ్యర్థ పదార్థాలను నిల్వ ఉంచుకుంటాయి. ఎందుకు అంటే రక్షణ కోసం. ఏవైనా ఫ్రూట్స్ ఉన్నాయనుకో, పాయిజనస్ ఫ్రూట్స్ ఉన్నాయనుకో, ఆ మొక్కల జోలికి వేరే జంతువులు వెళ్ళవు. మనం కూడా కొయ్యము. లేదంటే జంతువులు మేత మేయడానికి వెళ్ళినప్పుడు వాటి జోలికి పోవన్నమాట. ఇంకేస్ ఏమైనా పత్రాలు ఉన్నాయి, అవి చేదుగా ఉన్నాయి, అవి గేదెలు తింటాయా? తినవు కదా. గేదెలు మేకలు ఇట్లా పొలానికి తీసుకెళ్ళినప్పుడు అవి అట్లా అంటే పాయిజనస్ కానీ లేదంటే ఏమైనా కొన్ని సిమ్టమ్ అంటే టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. మామూలుగా ఆకులు
చేదుగా మారిపోతాయి. చేదుగా ఉన్న ఆకులు ఉంటాయి, చేదుగా ఉన్న చెట్లు మనం చూస్తూ ఉంటాం, కాయలు చేదుగా ఉన్నాయి చూస్తూ ఉంటాం. ఇలా కాండాలు కూడా కొన్ని డిఫరెంట్ టేస్ట్ కానీ డిఫరెంట్ స్మెల్ కానీ వస్తూ ఉంటాయి. వాటి జోలికి మనుషులు కానీ జంతువులు కానీ వాటి జోలికి పోరు. ఎందుకంటే అవి వాటిలో వ్యర్థాలు అనేవి ఫలాలు, ఆకులు, పత్రాలు, కాండాల్లో నిల్వ చేసుకున్నాయి, స్టోర్ చేసుకున్నాయి వాటిని రక్షించుకోవడానికి. అవి చేదుగా ఉన్నాయి, ఆ కాయలు, ఆ చెట్టుకున్న కాయలు చేదుగా ఉన్నాయి, ఆ చెట్టుకున్న ఆకులు చేదుగా ఉన్నాయి, లేదంటే ఒక డిఫరెంట్ స్మెల్ బయటకు వస్తుంది వాటి వల్ల. వాటి జోలికి ఎవరైనా పోతామా? వెళ్ళాం కదా. సో దానివల్ల వాటికి ప్రొటెక్షన్ కలిగినట్టే. ఓకేనా? ఈ విధంగా మనకి వ్యర్థ పదార్థాలు అనేవి నిల్వ చేసుకుంటాయి. ఆ వ్యర్థ పదార్థాల నిల్వ రక్షణకు కూడా ఉపయోగపడుతుందని మనం ఆల్రెడీ చూసాం. ఎన్నో ఎగ్జాంపుల్స్. మనం జిల్లేడు చెట్టు జోలికి పోము, పాయిజనస్ అంటారు. మళ్ళీ తర్వాతకి వచ్చేసి ఉమ్మెత్త కాయలు పాయిజన్ అంటారు, గన్నేరు కాయలు పాయిజనస్ అంటారు. ఎందుకంటే అవి వాటిలో ఉన్న వ్యర్థ పదార్థాలు అనేవి అలా స్టోర్ చేసుకున్నాయి, వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వేరే జంతువులు తినకుండా ఉండడానికి. ఓకేనా? ఇంకా వచ్చేసి మనకి కొన్ని ఫలాల్లో రాఫైడ్స్లో నిల్వ ఉంటాయి విష పదార్థాలు అనేవి. రాఫైడ్స్లో నిల్వ ఉంటాయి విష పదార్థాలు. ఓకేనా? అవి కూడా చాలా డేంజర్ అన్నమాట. రాఫైడ్స్ నథింగ్ బట్ శిలా కణాలుగా నిల్వ చేసుకుంటాయి కొన్ని మొక్కలు విష పదార్థాలైన వాటిని. ఓకేనా? దీన్నే మనం రాఫైడ్స్ అంటాం. ఇంకా వచ్చేసి మొక్కల విసర్జన క్రియ గురించి ఏమేమి మాట్లాడుకోవచ్చు అంటే, కొన్ని రకాల మొక్కలు ఏంటంటే వాటిలో ఉన్న అవి స్రవించే స్రావాలు అంటే వాటి నుంచి బయటకు వచ్చే విసర్జక పదార్థాలు అనేవి మొక్క గాయమైనప్పుడు ఆ గాయాన్ని మాన్పడానికి కూడా ఉపయోగపడుతుంది. గాయాన్ని మాన్పడానికి దాని నుంచి అంటే ఆ వ్యర్థ పదార్థాల నుంచి రిలీజ్ అయ్యే ఏదైతే స్రావాలు, బయటకు వ్యర్థ స్రావాలు ఏవైతే రిలీజ్ అవుతున్నాయో మొక్క గాయమైనప్పుడు ఆ గాయాలు మాన్పడానికి ఈ వ్యర్థ పదార్థాలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? వ్యర్థ పదార్థాలు అంటే అన్నిటికీ వ్యర్థాలే అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కకు వ్యర్థ పదార్థం ఆక్సిజన్, కిరణజన్య సంయోగక్రియలో మొక్క ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, అది మొక్కకు వ్యర్థ పదార్థం కానీ మనకి యూస్ఫుల్. ఓకేనా? మనం కార్బన్ డైఆక్సైడ్ని శ్వాసక్రియలో మనం కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాం, అది మనకి వ్యర్థ పదార్థం. కానీ మొక్కలకు అవసరమైంది కిరణజన్య సంయోగక్రియ జరుపుకోవడానికి కార్బన్ డైఆక్సైడ్ మొక్కకు కావాలి, కానీ అది మనకి వ్యర్థం కాబట్టి బయటికి రిలీజ్ చేస్తున్నాం. వ్యర్థ పదార్థం అంటే అన్నిటికీ వ్యర్థం అని కాదు, మనకి వ్యర్థమైంది మొక్కలకి మంచిది కావచ్చు, మొక్కలకి యూజ్ అయ్యేది మనకి వ్యర్థం కావచ్చు. ఓకేనా? అలా అన్నమాట. ఇంకా కొన్ని మొక్కలు ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన సువాసనలు వెదజల్లుతాయి. దానివల్ల ఏంటంటే కీటకాలను ఆకర్షిస్తాయి. కీటకాలను ఆకర్షించడం వల్ల అంటే ఆ స్మెల్ వల్ల కీటకాలు దగ్గరికి వస్తాయి అన్నమాట మొక్కలకి, పువ్వుల దగ్గరికి, పువ్వుల మీద వాలతాయి మంచి స్మెల్ రావడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మల్లె, చామంతి కావచ్చు, సన్నజాజి, వీరజాజులు ఇట్లాంటి పువ్వులు బాగా స్మెల్ వస్తాయి కదా. సో లైక్ అట్లాంటివి కొన్ని మంచి స్మెల్ని వెదజల్లుతాయి. ఎందుకంటే కీటకాలను ఆకర్షించడం కోసం, బికాజ్ ఆఫ్ పరాగ సంపర్కం కోసం ఆకర్షిస్తే ఆ స్రావాల వల్ల వాటి మొక్కల జాతి అనేది అంతరించిపోకుండా పెరుగుతూ పోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేంటంటే వీటి వల్ల ఉపయోగం, కొన్ని బ్యాక్టీరియాలు ఆకర్షిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెగ్యుమినేసి వేర్లు అనేవి లెగ్యుమినేసి వేర్లు స్రవించే స్రావం వల్ల రైజోబియం బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుంది. రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుంది? మొక్కకి నత్రజని స్థాపన చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెగ్యుమినేసి మొక్క, ఇది వేర్లు. ఓకేనా? ఇందులో ఉండే వేర్లు ఏం చేస్తాయంటే రైజోబియంని అట్రాక్ట్ చేస్తాయి, రైజోబియం బ్యాక్టీరియాని. ఓకేనా? అట్రాక్ట్ చేసి దీనికి ఆవాసం ఇస్తాయి. ఆవాసం ఇస్తే ఈ రైజోబియం దేనికి అట్రాక్ట్ చేస్తుంది దాన్ని అంటే రైజోబియంకి నత్రజని స్థాపన చేసే శక్తి ఉంది. ఓకేనా? ఆ నత్రజని స్థాపన కోసం ఈ లెగ్యుమినేసి వేర్లు ఏం చేస్తాయంటే రైజోబియంని అట్రాక్ట్ చేసుకుంటాయి, అంటే ఒక స్మెల్ రిలీజ్ చేసి. ఓకేనా? అంటే అది విసర్జక పదార్థాల నుంచి వచ్చే స్మెల్ అనుకోవచ్చు. విసర్జక పదార్థాల వల్ల మొక్కల్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. రక్షణ ఒకటి, పరాగ సంపర్కం ఒకటి,
సహజీవనం ఒకటి నత్రజని స్థాపన కోసం ఇలా ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇంకా చాలా ఔషధ విలువలు ఉన్నాయి వాటి యొక్క విసర్జక పదార్థాల వల్ల. ఇంకేంటంటే దీనిలో కొన్ని రిలీజ్ చేసే రెజిన్లు, టానిన్లు, ఆల్కలాయిడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. జిగుర్లు కావచ్చు, రెజిన్లు కావచ్చు, టానిన్స్ కావచ్చు, ఆల్కలాయిడ్స్ కావచ్చు, ఇవన్నీ మొక్క యొక్క విసర్జక పదార్థాలు అనమాట. ఓకేనా. మళ్ళీ మనకి మలేరియా అనే జ్వరంకి వాడే మలేరియా నివారణకి వాడే మందు ఏంటంటే ఒక మొక్క నుంచి లభించేదే. మళ్ళీ మనం సహజ ఎరువుల్లో వాడేది నూనె కావచ్చు, వేప నూనె లాంటిది కావచ్చు, లేదంటే పొగాకు నూనె కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనకి వాటి యొక్క ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. అంటే పొగాకు నూనె కాదు, మనం పొగాకు నూనె కానీ వేప నూనె కానీ వాటి నుంచి మనం తీసే పదార్థాలు, అవి వ్యర్థ పదార్థాలకు కాదు. సారీ ఫర్ ద మిస్టేక్. మలేరియా మాత్రం మొక్క నుంచి వచ్చే విసర్జక పదార్థమే. ఓకేనా. లేటెక్స్లు కావచ్చు, ఇంకా ఇవన్నీ మొక్కల యొక్క విసర్జక పదార్థాలు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క విసర్జక పదార్థం చూద్దాం, ఏ మొక్క ఏమేమి రిలీజ్ చేస్తుంది అనేది. మనకి చూసుకున్నట్లయితే కనుక విసర్జక పదార్థాలు అనే జీవక్రియ ఉత్పన్నాలు అనేవి అవి విసర్జక పదార్థాలే కాకుండా ఇంకొక రకమైన జీవక్రియ ఉత్పన్నాలు కూడా ఉంటాయి. ఆ జీవక్రియ ఉత్పన్నాలు ఏంటంటే 2 రకాలు అనమాట. అంటే సంబంధం లేకుండా చెప్తున్నా అని కాదు, మనం విసర్జక పదార్థాల మ్యాటర్లోకే వస్తాం. ఓకేనా. ఇది వచ్చేసి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు. ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు. ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు ఏంటంటే మన శరీరంలో మన జీవక్రియలో భాగంగా ఏర్పడే కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్, విటమిన్స్. విటమిన్స్ కాదు, క్రొవ్వులు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు కొవ్వులు అనేవి ప్రాథమిక విసర్జక పదార్థాలు అనమాట. ప్రాథమిక విసర్జక పదార్థాలు కాదు, నేను విసర్జన గురించి మాట్లాడుతున్నా కాబట్టి అదే వస్తుంది. ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అనమాట. సారీ ఫర్ ద మిస్టేక్, కరెక్షన్. ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు వచ్చేసి మనకి ఆల్కలాయిడ్స్, టానిన్స్, రెనిన్స్, జిగురులు, ఇవన్నీ మనకి ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అనమాట. ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు వచ్చేసి జీవి శరీరంలో పెరుగుదలకి మాత్రమే ఉపయోగపడతాయి. ఈ ప్రాథమిక అంటే కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, కొవ్వులు కానీ జీవి యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి. అదే కాకుండా జీవి యొక్క పెరుగుదలకు కాకుండా ఇతర రసాయనిక చర్యల్లో కూడా ఉపయోగపడేవి ఏంటంటే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. ఓకేనా. పెరుగుదలకి కాకుండా ఇతర జీవ రసాయన క్రియలకు ఉపయోగపడే పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఆల్కలాయిడ్స్, రెనిన్స్, టానిన్స్, జిగుర్లు. ఇవన్నీ మనం మొక్కల గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మొక్కల్లో విసర్జక పదార్థం ఏంటి, ఏ మొక్కల నుంచి ఏ విసర్జక పదార్థం వస్తుంది, అది ఏ భాగం నుంచి వస్తుంది, ఆ విసర్జించబడిన పదార్థం వల్ల ఉపయోగం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మొక్కల నుంచి వచ్చే విసర్జక పదార్థాలు వేరియస్ టైప్లో మనకి యూజ్ అవుతున్నాయని. అవన్నీ అంటే వాటి ఉపయోగం ఏంటి, అది వచ్చే ఏ మొక్క నుండి ఏ భాగం నుంచి వస్తుంది, ఏ మొక్క నుంచి వస్తుంది, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఫస్ట్ మనం ఆల్కలాయిడ్స్ గురించి చూద్దాం. ఓకేనా. ఇవేంటంటే ద్వితీయ ఉత్పన్నాలు అనమాట. ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు వచ్చేసి మనకి ఆల్కలాయిడ్స్, రెసిన్స్, టానిన్స్ ఇవన్నీ అని విన్నాం కదా. ఇవేంటంటే సువాసనను కలిగి ఉంటాయి. ఈ ద్వితీయ జీవరసాయన ఉత్పన్నాలు అనేవి సువాసన కలిగి ఉండి వివిధ రసాయనిక చర్యల్లో పాల్గొంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. మనకి ఫస్ట్ వచ్చేసి ఆల్కలాయిడ్స్ గురించి చూసుకున్నట్లయితే ఇవి నత్రజని యొక్క ఉప ఉత్పన్నాలు అనమాట.
నత్రజని సంబంధిత బై ప్రొడక్ట్స్ లేదా ఉప ఉత్పన్నాలు అంటాం. ఓకేనా, ఇవి వివిధ రూపాల్లో మనకి లభిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆల్కలాయిడ్ ఏంటంటే క్వినైన్. ఓకేనా, ఈ క్వినైన్ అనే ఆల్కలాయిడ్ వచ్చేసి సింకోనా అవిసినాలిస్ అనే మొక్క నుంచి మనకి లభిస్తుంది. ఓకేనా, క్వినైన్ అనే ఆల్కలాయిడ్ సింకోనా అవిసినాలిస్ అనే మొక్క నుంచి లభిస్తుంది. ఆ మొక్కలో ఏ భాగంలో మనం క్వినైన్ని గ్రహించవచ్చు అంటే బెరడు నుంచి మనం క్వినైన్ అనే ఆల్కలాయిడ్ని తీసుకోవచ్చు. ఓకేనా, ఆ క్వినైన్ వల్ల ఉపయోగం ఏంటంటే మలేరియా నివారణ. ఓకేనా, మలేరియా నివారణ కోసం మనం క్వినైన్ అనే మందుని వాడతాం. నెక్స్ట్ ఆల్కలాయిడ్ వచ్చేసి మనకి నికోటిన్ అన్నమాట. ఓకేనా, ఈ నికోటిన్ అనే ఆల్కలాయిడ్ నికోటియానా టొబాకమ్ అనే మొక్క నుంచి వస్తుంది. నథింగ్ బట్ పొగాకు అంటాం తెలుగులో అయితే. ఓకేనా, ఇదేంటంటే మనకి ఆకుల ద్వారా లభిస్తుంది. ఈ నికోటిన్ అనే ఆల్కలాయిడ్ నికోటియానా టొబాకమ్ యొక్క ఆకుల నుంచి లభిస్తుంది అనమాట. దీని ఉపయోగం ఏంటి అంటే ఉత్తేజకారిణి, క్రిమి సంహారిణి అంటే పెస్టిసైడ్స్ లాగా ఉపయోగించవచ్చు. ఉత్తేజకారిణి అంటే స్టిమ్యులేటర్గా. కొంతమంది స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ టొబాకోని దాన్ని చూయింగ్ చేయొచ్చు, స్మోక్ కూడా చేయొచ్చు. ఓకేనా, దాని అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే అది తీసుకుంటేనే మాత్రం యాక్టివ్గా ఉంటారు, అంటే అంత స్టిమ్యులేటర్గా పనిచేస్తుంది. అది మంచిదైతే కాదు. ఓకేనా, ఇలా క్రిమి సంహారణగా ఉపయోగపడుతుంది నికోటిన్ మనకి. నికోటియానా టొబాకమ్ అనే మొక్క నుంచి మనం దీన్ని గ్రహించవచ్చు. నెక్స్ట్ ఆల్కలాయిడ్ మార్ఫిన్ మరియు కొకైన్ అన్నమాట. ఓకేనా, ఈ ఆల్కలాయిడ్ మనకి దేని నుంచి లభిస్తుందంటే పెపావర్ సామ్నిఫెరమ్ అనే మొక్క నుంచి, లేదా దీన్ని మనం నల్ల మందు అని కూడా అంటాం. ఓకేనా, దేని నుంచి అంటే ఈ మొక్క యొక్క ఏ భాగం నుంచి దీన్ని గ్రహిస్తారు అంటే ఫలం నుంచి మనకి కొకైన్ లేదా మార్ఫిన్ అనేది లభిస్తుంది. ఇది నథింగ్ బట్ ఒక డ్రగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీన్ని నొప్పి నివారణి అంటారు, కానీ ఇది ఒక డేంజరస్ డ్రగ్, దీన్ని తీసుకోకూడదు. ఓకేనా, కాకపోతే మనకి నొప్పి నివారణి అని మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది ఇల్లీగల్. ఈ నల్ల మందు లేదా కొకైన్ మార్ఫిన్ అనేది తీసుకోవడం ఇల్లీగల్ అనమాట. నెక్స్ట్ ఆల్కలాయిడ్ రిజర్పిన్ అనే ఆల్కలాయిడ్ రావుల్ఫియా సర్పంటైనా లేదా సర్పగంధి అనే మొక్క నుంచి లభిస్తుంది అనమాట. దీన్ని మనం వేరు నుంచి గ్రహించవచ్చు. ఈ రిజర్పిన్ అనే ఆల్కలాయిడ్ని రావుల్ఫియా సర్పంటైనా లేదా సర్పగంధి అనే వేరు నుంచి ఈ ఆల్కలాయిడ్ మనకి లభిస్తుంది అనమాట. దీని యొక్క ఉపయోగం ఏంటంటే పాము కాటుకు మందుగా ఉపయోగపడుతుంది, ప్లస్ అధిక రక్తపోటును కూడా నివారిస్తుంది అనమాట ఈ రిజర్పిన్ అనే ఆల్కలాయిడ్. నెక్స్ట్ ఆల్కలాయిడ్ వచ్చేసి కెఫెన్. ఈ కెఫెన్ అనే ఆల్కలాయిడ్ కాఫికా అరాబికా అనే మొక్క నుంచి లభిస్తుంది. ఈ కాఫికా అరాబికా అనే మొక్క నుంచి కెఫెన్ ఎలా తయారు చేస్తారంటే వాటి యొక్క విత్తనాల నుంచి. ఓకేనా, కాఫీ విత్తనాలు మీరు చూసే ఉంటారు, కాఫీ బీన్స్ అని కూడా అంటాం మనం కదా. దీని యొక్క ఉపయోగం వచ్చేసి నాడీ వ్యవస్థ ఉత్తేజకారిణి, నర్వస్ సిస్టమ్ని ఉత్తేజం చేస్తుంది, అంటే స్టిమ్యులేట్ చేస్తుంది. ఏదైనా హెడేక్గా ఉన్నప్పుడు, ఎక్కువ వర్క్ చేసినప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు, లేదంటే ఇంకేమైనా టైర్డ్నెస్లో ఉన్నప్పుడు కానీ చాలామందికి కాఫీ తాగడం అలవాటు. ఎందుకంటే కాఫీ తాగితే వాళ్ళు వర్క్ ఎక్కువ చేస్తారు, అంటే ఎక్కువ హుషారుగా ఉంటారు, ఎక్కువ ఉత్తేజంగా ఉంటారు, స్టిమ్యులేట్ అయిపోతారు. చాలామందికి కాఫీ అలవాటు ఉంటుంది. ఓకేనా, మనం ఇప్పుడు నెక్స్ట్ ఆల్కలాయిడ్ కనుక చూసినట్లయితే నింబిన్ గురించి చూద్దాం. ఆల్కలాయిడ్ నింబిన్ ఇది అజాడిరెక్టా ఇండికా అనే మొక్క నుంచి లభిస్తుంది, అంటే వేప చెట్టు నుంచి ఈ నింబిన్ అనే ఆల్కలాయిడ్ లభిస్తుంది. దీన్ని ఏ భాగం నుంచి దీన్ని తీసుకోవచ్చు? నింబిన్ అనే ఆల్కలాయిడ్ మనం గ్రహిస్తామంటే విత్తనం కావచ్చు, బెరడు కావచ్చు, ఆకు కావచ్చు, వీటన్నిటి నుంచి ఈ నింబిన్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే దీనిలో అంత ఔషధ విలువలు ఉన్నాయన్నమాట ఈ వేప మొక్కలు. ఓకేనా, ఇది ఏంటంటే యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది, అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. ఇంకా వేప గింజల నుంచి తీసే నూనె మనకి పెస్టిసైడ్స్గా కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఆల్కలాయిడ్ వచ్చేసి మనకి స్కోపోలమైన్. ఈ స్కోపోలమైన్ అనే ఆల్కలాయిడ్ని మనం దతూరా స్ట్రమోనియం అనే మొక్క నుంచి వేరు చేయొచ్చు అనమాట. దతూరా స్ట్రమోనియం అంటే నథింగ్ బట్ దత్తూర చెట్టు అనమాట. ఓకేనా,
దీన్ని ఏ భాగం నుంచి ఈ ఆల్కలాయిడ్ని గ్రహించవచ్చు అంటే పండ్లు మరియు పువ్వు ద్వారా, దత్తూరా చెట్టు యొక్క పండ్లు మరియు పువ్వు ద్వారా ఈ ఆల్కలాయిడ్ని గ్రహించవచ్చు. దీని యొక్క ఉపయోగం అంటే దీన్ని మత్తు మందుగా ఉపయోగిస్తారనమాట. ఇప్పుడు మనం పైరిథ్రాయిడ్స్ అనే ఆల్కలాయిడ్ గురించి చూద్దాం. ఈ పైరిథ్రాయిడ్స్ అనే ఆల్కలాయిడ్ మనకి క్రైసాంతిమం ఇండికా అనే మొక్క నుంచి వస్తుంది. క్రైసాంతిమం అంటే నథింగ్ బట్ చామంతి మొక్క అనమాట. ఓకేనా. ఏ భాగం నుంచి ఈ పైరిథ్రాయిడ్స్ని మనం అనే ఆల్కలాయిడ్ మనం తీసుకోవచ్చు అంటే పుష్పాల ద్వారా ఈ పైరిథ్రాయిడ్స్ అనే ఆల్కలాయిడ్ చామంతి మొక్క నుంచి వస్తుంది అనమాట. దీని యొక్క ఉపయోగం ఏంటంటే కీటకనాశనం లేదా పెస్టిసైడ్స్గా ఈ పైరిథ్రాయిడ్స్ని ఉపయోగిస్తారు. మనకి ఇప్పుడు ఆల్కలాయిడ్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి మనకి టానిన్స్ అన్నమాట. ఈ టానిన్లు అనేవి కర్బన సంయోగ పదార్థాలు. ఆల్కలాయిడ్స్ ఏంటి మనకి నత్రజని సంబంధిత ఉప ఉత్పన్నాలు. టానిన్స్ అంటే కర్బన సంయోగ పదార్థాలు. ఈ వర్డ్స్ గుర్తుంచుకోండి, కర్బన సంయోగ పదార్థాలు అన్నమాట టానిన్స్. కర్బన సంయోగ పదార్థాలు అంటాం. ఇవేంటంటే మొక్కల యొక్క వివిధ భాగాల్లో నిల్వ చేయబడి ఉంటాయి. ఓకేనా. తోళ్లను శుభ్రం చేయడానికి టానిన్స్ అనే వాటిని మనం ఉపయోగిస్తాం. ఇది వచ్చేసి మనకి ముదురు గోధుమ వర్ణంలో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి తుమ్మ మరియు తంగేడు. నెక్స్ట్ వచ్చేసి రెజిన్స్. ఈ రెజిన్లు ఏంటంటే మనకి ఎక్కువగా ఈ రెజిన్లు నాళాలను కలిగి ఉంటాయి. ఇవి వివృత బీజం యొక్క ప్రత్యేక లక్షణం. వివృత బీజాల్లో ఎక్కువగా ఈ రెజిన్లు అనేవి కనిపించడం మనం అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. రెజిన్స్లో ఏంటంటే వార్నిష్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వార్నిష్లలో ఈ రెజిన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వివృత బీజాల యొక్క ప్రత్యేక లక్షణం అన్నమాట ఈ యొక్క రెజిన్లు అనేవి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫైనస్. ఓకేనా. రెజిన్కి ఎగ్జాంపుల్ ఫైనస్ అన్నమాట. ఆల్కలాయిడ్స్ అయిపోయింది, టానిన్స్ అయిపోయింది, రెజిన్స్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి జిగురులు అన్నమాట. జిగురుల గురించి చూద్దాం. ఈ జిగురులు అనే వీటిని మనం బంక అని కూడా అంటాం. ఏదైనా తుమ్మ చెట్టు కానీ లేదంటే వేప చెట్టు లాంటి వాటికి అక్కడ బెరడుకి ఏదైనా గాయం అయితే దాని నుంచి ఇలా స్రావం వస్తుంది. ఆ స్రావానికి నీరు తగిలినప్పుడు నీరు యాడ్ అయ్యి అది ఉబ్బిపోయి అక్కడ గాయాన్ని మాన్పడంలో ఈ జిగురులు అనేవి ఉపయోగపడతాయి. జిగురుల వల్ల ఇది ఒక్కటే ఉపయోగమే కాకుండా చాలా ఉపయోగాలు ఉన్నాయి. బైండింగ్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. కొన్ని ఆహారాల తయారీలకు కానీ చాలా విలువైనవి అన్నమాట. ఆర్థిక పరంగా చాలా వాల్యూ ఉన్నటువంటివి మనకి జిగురులు. జిగురులు వచ్చేసి మనకి మందుల తయారీలో కూడా వాడతారు. నెక్స్ట్ వచ్చేసి లేటెక్స్ అన్నమాట. ఈ లేటెక్స్ అనేది తెల్లగా చిక్కగా ఉండే పాల వంటి ద్రవం. ఓకేనా. ఇది లేటెక్స్ కణాల నుంచి స్రవించబడుతుంది. లేటెక్స్ అనే ద్రవం. ఓకేనా. తెల్లగా పాల వలె ఉండే ద్రవం లేటెక్స్ అనేది. ఓకేనా. ఇదేంటంటే మనకి వీటి నుంచి స్రవించే స్రావాలు ఫర్ ఎగ్జాంపుల్ జెట్రోపా నుంచి తీసినది ఏంటంటే బయోడీజిల్గా ఉపయోగిస్తారు. లేటెక్స్ కణాలు లేదా లేటెక్స్ నాళాలలో ఈ ద్రవం అనేది నిల్వ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హీవియా బ్రెజిలియన్సిస్ అనే మొక్క నుంచి రబ్బర్ను తయారు చేస్తారు. రబ్బర్. ఓకేనా.
హీవియా బ్రెజిలియన్సిస్ అంటే దీన్నే మనం తెలుగులో అయితే రబ్బర్ మొక్క అని కూడా అంటాం. ఓకేనా, ఇవి అంటే ద్రవ రూపంలో ఉంటుంది వీటి స్రావం. లేటెక్స్ కణాలు లేదా లేటెక్స్ నాళాల్లో ఈ ద్రవం అనేది రిలీజ్ అయి ఉంటుంది. ఇది ఏంటంటే తెల్లగా పాల వల్లే ఉండే ద్రవం అనమాట. ఈ రబ్బర్ మొక్క నుంచి మీరు చూసే ఉంటారు, పాలులాగా ఒక సిక్రెషన్, ఒక స్రావం రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఇది హీవియా బ్రెజిలియన్సిస్ నుంచి రబ్బర్ను తయారు చేస్తారు. జెట్రోపా బెలడోనా మొక్క నుంచి జెట్రోపా బెల్లడోనా అనే మొక్క నుంచి బయోడీజిల్ని తయారు చేస్తారని. బయోడీజిల్ జెట్రోపా నుంచి తయారు చేస్తారు. ఓకేనా, ఇది మనకి లేటెక్స్ గురించి. ఆల్కలాయిడ్స్ చూసాం, రెజిన్స్ చూసాం, టానిన్లు చూసాం, జిగుర్లు చూసాం, లేటెక్స్ చూసాం. ఓకేనా, మనం ఇప్పుడు చూయింగ్ గమ్ అనేది కనుక చూసినట్లయితే ఆ చూయింగ్ గమ్ అనేది ఒక 50,000 సంవత్సరాల క్రితమే చైనా వాళ్ళు దాన్ని కనిపెట్టారు. ఓకేనా, అది మనకి ఇప్పుడు ఏంటంటే సపోటా మొక్క యొక్క పాల నుంచి మనకి చూయింగ్ గమ్ లేదా చికిల్ గమ్ అనేది తయారు చేస్తున్నారు. చైనా వాళ్ళు ఈ చూయింగ్ గమ్ని మనకి పరిచయం చేశారనమాట. ఫస్ట్ ఏదైనా అక్కడి నుంచే ఇన్వెంట్ అవుతుంది. ఏదైనా డిసీజ్ కావచ్చు, లైక్ కరోనా, ఏదైనా చైనా వాళ్ళు ఫస్ట్ కనిపెడతారు అన్నిటిని. జోక్స్ అపార్ట్, ఇంకొక కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా మనకి చూసుకున్నట్లయితే పార్థీనియం అనే మొక్క రిలీజ్ చేసే పుప్పొడి రేణువుల వల్ల ఏంటంటే మనకి ఎలర్జీ లేదా ఆస్మా లాంటి వ్యాధులు కలుగుతాయన్నమాట. ఓకేనా, అవి చాలా డేంజరస్ అంటారు. పార్థీనియం మొక్కని మనం తెలుగులో అయితే వయ్యారి బామ అని కూడా పిలుస్తాము. ఓకేనా, దాని తర్వాత బ్రుగ్మన్ అనే వృక్ష శాస్త్రవేత్త ఏం చేశారంటే బ్రుగ్మన్ అనే వృక్ష శాస్త్రవేత్త మొక్కలు ఇప్పుడు మనం అన్ని ఏం చేసాం, మొక్కలు స్రావాలను ఎలా రిలీజ్ చేస్తున్నాయి, బయటికి వ్యర్థ పదార్థాలు ఎలా రిలీజ్ చేస్తున్నాయి అని మనం చూసాం కదా. అంటే వాటి నుంచి మనం ఏమేమి పొందగలుగుతున్నాం, లైక్ ఆల్కలాయిడ్స్ కావచ్చు, రెసిన్స్ కావచ్చు, టానిన్స్ కావచ్చు, ఇవన్నీ. ఓకేనా, దాని తర్వాత ఇంకేంటంటే బ్రుగ్మన్ అనే శాస్త్రవేత్త గురించి మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ఇదే లెసన్లో. ఏంటి అంటే ఈయన కనిపెట్టింది ఏంటంటే మనం మొక్కలు ఏంటంటే నేల నుండి నీటిని తీసుకుంటాయి, ఖనిజ లవణాలను ఇవన్నీ నేల నుంచి గ్రహిస్తాయి కదా. అంటే మనం మొక్క విత్తనాలు నాటినప్పటి నుంచి నేల నుంచి ఖనిజ లవణాలు కావచ్చు, నీటిని కావచ్చు, వాటికి ఏవైతే అవసరమో ఉన్నాయో వాటిని అన్ని నేల నుంచి తీసుకుంటుంది మొక్క. కానీ మొక్క నేల నుంచి తీసుకోవడమే కాకుండా నేలలో కూడా కొన్ని స్రావాలను వదులుతుందంట. ఓకేనా, అవి నథింగ్ బట్ విసర్జక పదార్థాలే అనుకోండి. ఓకేనా, దీనికి ఎగ్జాంపుల్గా ఏమి ఇచ్చారంటే యాపిల్ తోట ఒక 4 years తర్వాత, అంటే 4 years క్రాప్ తీసుకున్న తర్వాత ఆ తర్వాతకి ఎంత మంచి ఎరువులు వేసినా కూడా అవి పంట అనేది ఇవ్వవంట, క్రాప్ అనేది ఇవ్వదు, పంట పండదు సరిగా ఆ 4 years తర్వాత. ఎందుకంటే నేలలో ఒక రకమైన స్రావాలను అవి రిలీజ్ చేస్తాయి. ఆ స్రావాలనే మనం విసర్జక పదార్థాలు అంటాం కదా. సో నేల నుంచి తీసుకోవడమే కాకుండా నేలకు కూడా కొన్ని విసర్జక పదార్థాలు రిలీజ్ చేయడం వల్ల నేల సారవంతం పోతుంది. సో అందుకనే మనం క్రాప్ రొటేషన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి విసర్జితం మరియు స్రావం అనేది ఒక ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. విసర్జించడం మరియు స్రవించడం. స్రవించడం అంటే ఏంటంటే, విసర్జించడం అంటే వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం. స్రవించడం అంటే మన శరీరంలోనే ఒక చోటు నుంచి వేరే చోటుకి ప్రయాణింపజేసేలా చేయడం. ఓకేనా, విసర్జించడం అంటే లైక్ మనం యూరిన్ కావచ్చు, మలం, మూత్రం ఇట్లాంటివన్నీ ఏంటంటే బయటకు పంపిస్తాం, దాన్ని విసర్జించడం అంటాం. స్రవించడం అంటే లైక్ హార్మోన్స్ కావచ్చు, హార్మోన్స్ ఆర్ ఎంజైమ్స్, ఇవేంటంటే ఈ హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ స్రవించబడతాయి. ఈ స్రవించబడి హార్మోన్స్ లేదా ఎంజైమ్స్ అనేవి
వాటిలో వాటితో పాటు ఏవైనా పదార్థాలను ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్కి లేదా వాటి క్రియ జరిగే ప్లేస్కి ఏదైతే ఉందో ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తీసుకెళ్ళడానికి యూజ్ అవుతాయి అనమాట. దీన్ని స్రవించడం అంటాం, దీన్ని విసర్జించడం అంటాం. విసర్జించడం అంటే మొత్తానికి శరీరం బయటికి విసర్జించడం, అది మొక్క కావచ్చు, జంతువు కావచ్చు, అవుట్ ఆఫ్ ద బాడీ బయటికి విసర్జించేయాలన్నమాట. స్రవించడం అంటే అదే దేహంలోనే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తీసుకెళ్ళడం, లైక్ హార్మోన్స్ కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు, రెండూ కూడా విడుదల అంటే రిలీజ్ చేయడం, రెండూ కూడా విసర్జన ప్రక్రియకు సంబంధించినవే. ఓకేనా? విసర్జక పదార్థాలన్నా బయటకు వచ్చేవే, ఇవైనా బయటకు వచ్చేవి. కాకపోతే ఇవి శరీరం నుంచి బయటకు వస్తే ఇవి కణాల నుంచి అవి ఎక్కడైతే స్రవిస్తాయో అక్కడ నుంచి బయటకు వచ్చి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు ప్రయాణిస్తాయి అన్నమాట. ఓకేనా? ఇది మనకి విసర్జన అనే లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th లెసన్ చూద్దాం.